ఈ నెల 13వ తేదీ వరకు శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి దోపగుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. కృష్ణానది తీరాన శ్రీ వైష్ణవ మహాదివ్యక్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపనోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా నగరంలోని బొబ్బూరి గ్రౌండ్లో మంగళవారం శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సంఘ కార్యదర్శి దోపగుంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ పెనుమాక గ్రామంలో గల శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్రంలో 365 రోజుల పాటు అఖండ శ్రీ హనుమాన్ పారాయణ కార్యక్రమం నిర్వహించామన్నారు. ముగింపు కార్యక్రమానికి సాంకేతికంగా బొబ్బూరి గ్రౌండ్లో ఈ నెల 7 నుండి 13వ తేదీ వరకు 50,000 మంది భక్తులతో హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి నమూనా ఆలయాన్ని రూపొందించి తిరుమల తరహాలో ఉదయాస్తమాన సేవలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఏడాది పాటు నిర్విరామంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసిన భక్తులకు అయోధ్య రామ మందిర దర్శనానికి తీసుకెళ్తామని చెప్పారు. అనంతరం ప్రముఖ గాయకులు ఎంఎస్ రామారావు మనవడు ఎంఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు సుందరాకాండ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని వివరించారు. శ్రీవారి నమూనా ఆలయాన్ని రూపొందించి తిరుమల తరహాలో ఉదయాస్తమాన సేవలను నిర్వహిస్తూ శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్ర సేవా సంఘం ఇంతటి బహుత్తర కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వాయుపుత్రో మహాబలః రమేష్ఠః కల్పునశకః వినాక్షో అమిత విక్రమః బుధవిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవశ్చ దత్తః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యు భయో నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీమాన్ ఎంఎస్ రామారావు గారి మనోడైనటువంటి పి శ్రీనివాస్ గారు వారి యొక్క నిర్దేశకత్వంలోనే ఆయన పర్యవేక్షణలో మొట్టమొదటి రోజు కార్యక్రమం హనుమాన్ చాలీసా ప్రారంభం చేశారు. ఆ వారి చేత ఈ 7 రోజులు చివరి 7 రోజులు కూడా దీని పరిసమాపనోత్సవం కూడా సుందరాకాండ పారాయణతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నాం. అట్లానే 13వ తారీఖు ఎంతో గొప్పదైనటువంటి దైవం సాక్షాత్ హనుమంతుని వారిని ప్రతి దేవాలయంలో వారి ప్రతి ఆశ్రమంలో కూడా ఒక హనుమంతుడి గుడి ఏర్పాటు చేస్తూ దత్త స్వరూపంగా పిలువబడే శ్రీమాన్ శ్రీ గణపతి సత్యనారాయణ స్వామిజీ వారు ఆ రోజు మనందరి అదృష్టంగా 50,000 మంది భక్తుల సమక్షంలో మనందరి చేత కూడా వారు పాటించబోతున్నారు. మొన్న 7 రోజులు కూడా మన శ్రీనివాస్ గారి యొక్క సుందరకాండ వింటూ చివరి రోజు సాయంత్రం జరిగే గణపతి సత్య పూర్ణాతి కార్యక్రమాన్ని వేలాదిగా పాల్గొని మొత్తం ఈ గ్రౌండ్ మొత్తంలో మనకు తెలియకుండానే హనుమంతుల వారు రావడం జరుగుతుందని మేము భావిస్తున్నాం. దాంట్లో మీ అనుగ్రహాలందరి కోసం మీరు పరితపించిన సమయం కాబట్టి అటువంటి కార్యక్రమాలు వేలాదిగా రావాలని కోరుకుంటున్నాం. గణపతి సత్యనారాయణ స్వామిజీ వారు ఏప్రిల్ 13వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ఇక్కడ వేదిక మీద ఉంటారు. వారు హనుమాన్ చాలీసా పాడుతూ ఉంటారు. అందరికీ ఆ సీతారాముల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి. మొన్ననే మనం సీతారాముల కళ్యాణం ఎంతో వైభోగంగా చేసుకున్నాం. దేశ ప్రజలంతా కూడా రాముని ఎలాగా స్మరించి తరిస్తున్నారో మనం చూస్తున్నాం. అటువంటి అయోధ్య రాముడు మన విజయవాడలో గత సంవత్సరం రాముడి యొక్క పరమ భక్తుడైనటువంటి హనుమంతుల వారు పెనుమాకులో ఉన్నటువంటి వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించాం క్రిత సంవత్సరం. ఆ అదృష్టం నాకు లభించింది. దేవాలయం వాళ్ళు నా మీద ఉన్నటువంటి గౌరవం చేత నన్ను ఆహ్వానం పలికారు. ఆ కార్యక్రమాన్ని నేను ప్రారంభించాను. ఈ నెల 13వ తారీఖు తోటి అది పరిసమాప్తం అవుతుంది. ఇప్పటిదాకా సుమారు 4,82,00,000 పైన హనుమాన్ చాలీసా పారాయణమైంది. ఈ విజయవాడ ప్రాంతంలో ఉన్న భక్తులంతా కలిసి అఖండంగా చేసినటువంటి పారాయణాన్ని పూర్ణావతి ఈ బబ్బూరి గ్రౌండ్స్ లో ఎంతో వైభోగంగా తిరుమల క్షేత్రమే తరలి వచ్చిందా. ఒక సామాన్యుడు చేయలేనటువంటి పని, ఇంత సాహసతో కూడినటువంటి పనిని భక్తుడిగా ఆయన మరి ఆ శ్రీనివాస్ గారు కూడా ఇంత భక్తితోటి ఇంత గొప్ప ఏర్పాట్లు చేశారు. ఆ కమిటీ వాళ్ళ దేవస్థానం వాళ్ళంతా చాలా గొప్ప మనసుతోటి మీ విజయవాడకి అందిస్తున్నటువంటి అపూర్వ కానుక. మనిషి ఏదైనా ఇవ్వగలడు కానీ
ఒక మంచి భక్తి మార్గంలో నడిపించేటటువంటి గుణాన్ని ఇవ్వలేడు. అది కేవలం ఇట్లాంటి సత్సాంగత్యం వల్ల అవుతుంది. ఏది ఉన్నా సరే భగవంతుడు అనుగ్రహం ఉంటేనే అది పరిపక్వత చెందుతూ ఉంటుంది. ఇప్పుడు జరిగేటటువంటి ఈ కార్యక్రమం కూడా ఈ తెలుగు రాష్ట్రాలు, దీని యొక్క శక్తి మామూలు శక్తి కాదు. దీని యొక్క శక్తి వల్ల తెలుగు రాష్ట్రాలు రెండు చాలా అభివృద్ధి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి మరింత భాగ్యం కలగాలి. ఆంధ్ర రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలి. ఇక్కడ చదువుకున్న వాడికి ఇక్కడికే ఉద్యోగం రావాలి. ఇక్కడ వ్యాపారస్తుడు బాగా ఎదగాలి. ఇక్కడ ప్రతి వాళ్ళు గొప్పగా పట్టణాలకు ధీటుగా పల్లెలు ప్రాంతాలన్నీ కూడా వాళ్ళ యొక్క జీవన విధానం మారాలి. ఇటువంటివన్నీ మారాలంటే కేవలం ఒక్కల వల్లే అవుతుంది. అది హనుమంతుల వల్ల, రాముల వల్ల. మొన్ననే చూసాం మనం ప్రయాగ్రాజ్ తీర్థక్షేత్రంలో దేశం అంతా తరలి వచ్చింది, విదేశాల నుంచి తరలి వచ్చింది. అట్లాగే ఈ రాష్ట్రాన్ని కూడా ఆధ్యాత్మిక రాష్ట్రంగా, గొప్ప ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ హనుమంతుని స్మరిస్తూ ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల దాకా సుందరకాండ పారాయణం జరుగుతుంది. విశేషమైన పారాయణం. ఈ పారాయణంలో పాల్గొనండి. ఇంకా 6 రోజులు ఉంది. 6 రోజుల్లో మీరు ఏదనుకుంటారో అదంతా నేరుగా హనుమంతుడికి చేరుతుంది. ఆయన అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. చివరి రోజు పూర్ణాహుతి నాడు పూజ్య స్వామీజీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క నేతృత్వంలో దీన్ని ఒక పూర్ణావతిని చాలా వైభవంగా చేస్తున్నాం. ఇది ప్రతిరోజు సుమారు 10,000 మంది పైన కూర్చోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు దేవస్థానం వాళ్ళు. చివరి రోజు 50,000 మంది పైన కూర్చోవడానికి. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి దాకా తిరుమలలో ఏమేమి సేవలు జరుగుతున్నాయి, సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చనానంతర దర్శనం, తర్వాత రోజు నిత్యోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం ఏమేమి జరుగుతాయి అవన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తూ కళ్యాణోత్సవాలు చేయిస్తూ అటువంటి తిరుమలలో దర్శించలేనటువంటి భాగ్యం దాని తిరుమలలోనే జరుగుతుందా, తిరుమలలో కూర్చున్న అంత రీతిగా కళ్ళకు కనపడేటట్టు అంత చక్కగా తీర్చిదిద్దారు. మీరంతా విజయవాడ వాళ్ళంతా అదృష్టవంతులు. ఇటువంటి భాగ్యాన్ని మీరంతా సద్వినియోగం చేసుకోవాలి. అంత పెద్ద సంఖ్యలో వచ్చి తరలి ఇటువంటి ఆనందాన్ని అనుభవించి సంవత్సరాంత వరకు మరి ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. Like, subscribe and press the bell icon for new updates.